ఇప్పుడు ఈ మధ్య కాలంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి చాలామందిని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇంకా బీసీ ఉద్యమం కనిపిస్తూ ఉంది. బీసీ ముఖ్యమంత్రి కావాలి, లేకపోతే బీసీ రాజ్యాధికారం కావాలని చెప్పి చాలామంది కొట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఒక బీసీ బిడ్డగా, ఒక యాదవ బిడ్డగా ఉన్న మీరు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలనడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటా ఉన్నారు? సరే, నేను రాజగోపాల్ రెడ్డి అన్న కోసం మాట్లాడే ముందు ఇప్పుడు బీసీ మీరు అంటున్నారు, నేను కూడా బీసీ రాజ్యాధికారం రావాలని నాకు ఉంది. కానీ బీసీలలో ఈ నాయకుడు అని ముక్తకంఠంతో అందరు చెప్తున్న ఒక పేరు చెప్పండి. ఒక బీసీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే ఇంకొకళ్ళని పిలువరు, ఇంకొకళ్ళు పెట్టుకుంటే ఇంకొకళ్ళని పిలువరు. నేను వీళ్ళందరినీ చూసిన, వీళ్ళు ఎవరికి ₹1 సాయం చేయరు. ఇప్పుడు నువ్వు బీసీ రాము, నీకు చాలా కమిటెడ్, నువ్వు బీసీ పట్ల, బీసీ నినాదం పట్ల, బీసీ స్లోగన్ పట్ల. ఇంతమంది బీసీ నాయకులు ఉన్నారు, ఇన్ని సభలు పెట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద హోటళ్లలో పెట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లలో పెట్టుకుంటున్నారు, ఆడిటోరియంలలో పెట్టుకుంటున్నారు. మరి పక్క తెలంగాణ నడిపేది బీసీ అయినప్పుడు ఆ కెమెరామ్యాన్ కూడా బీసీ శ్రీకాంత్. మరి మీరు ఆల్రెడీ సఫర్ అవుతున్న విషయం కూడా వీడియో రూపంలో పెట్టినప్పుడు ఒక్క బీసీ అన్న మీకు ఫోన్ చేసి, నాయకుడు ఏమన్నా కెమెరా కావన్నా, ల్యాప్టాప్ కావన్నా, సిస్టమ్ కావన్నా, మైకులు కావన్నా, లైటింగ్ కావన్నా, తిరగడానికి ఏమన్నా కారు పెట్టాలన్నా ఒక్కడన్నా చెప్పిండా? నిన్న సమాధానం చెప్తే దానికి చెప్తా. సో నేనేమంటా ఉన్నా, సరే ఏ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలని రాజగోపాల్ రెడ్డి చెప్తా, కానీ నేను అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెప్తా. మనకి ఇప్పటివరకు ఎవరు కూడా కాల్ చేయలేదు. అంశం కాదు రాము, ఇది సీరియస్ అంశం. ఇప్పుడు యుద్ధానికి సోల్జర్గా నువ్వు పోతావు, నీకు AK-47 ఇస్తే ఆ సోల్జర్ అని ఏదన్నా అన్ని వెపన్స్ ఇచ్చి ఆ సెక్యూరిటీ ఇస్తే, ప్రొటెక్షన్ ఇస్తే నువ్వు పాకిస్తాన్ వాడుతో టెర్రరిస్టులతో మన ఆపరేషన్ సింధూర్ చేసిర్రు. జవాన్లు వాళ్ళ సొంత డబ్బులు తీసుకుపోయి చేసిర్రా, లేకపోతే మన అందరం సపోర్ట్ చేస్తేనే చేసిర్రా? సపోర్ట్ సిస్టమ్ ఉండాలి వద్దా? నేను అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళలో మానవత్వం అనేది ఫస్ట్ బీసీ నాయకులలో పెంపొందించుకోమని. ఎవరన్నా దమ్ముంటే ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఒక బీసీ నాయకుడిని ఫస్ట్ ఒక కెమెరా కొనియమని, ఇంకొకళ్ళని మైకులు కొనివ్వను, ఇంకొకళ్ళని లైటింగ్ కొనివ్వను. అప్పుడు వచ్చి నువ్వు బీసీ స్లోగన్ గురించి నాకు మాట్లాడు, నేను అది మాట్లాడతా.